లంచ్లోకి వచ్చేసి ఈరోజు ఆలుగడ్డ శనగపప్పు మసాలా కర్రీ చేయాలనుకున్నాను. 2 అవర్స్ ముందుగా శనగపప్పు అయితే నానబెట్టుకొని హోల్ గరం మసాలా అయితే వేసుకొని ఆనియన్స్, చిల్లీస్, పొటాటో, టొమాటో కూడా వేసుకొని కొంచెం ఉడికించుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపప్పు కూడా వేసుకొని ఉడికించుకున్నాను. 80% ఉడికిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి అయితే వేయలేదు. కొంచెం స్పైసీ కోసం గరం మసాలానే వేశాను. పొడి గరం మసాలా వేసాను. లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర అయితే వేసి స్టవ్ సిమ్లో పెట్టాను అనుకొని కూర్చొని ఫోన్ చూస్తున్నాను. కానీ స్టవ్ అయితే పెద్దగా ఉంది. వచ్చి చూసేసరికి కర్రీ మొత్తం మాడిపోయింది. లోపల ఇటు సైడ్ పక్కల వైపు కూడా చూడండి ఎలా ఎంతో ఇష్టంతో వండుకున్న కర్రీ మొత్తం మాడిపోయింది. ఇంకా మా పెద్ద పాప అయితే ఎప్పటి నుంచో చేయి మమ్మీ శనగపప్పు కర్రీ అని అంటుంది. ఇప్పుడైతే చేశాను. మాడినా కూడా భలే టేస్ట్గా ఉంది కర్రీ అయితే. ఈరోజు లంచ్లోకి నేను మా బుడ్డోడు కలిసి తినేసాము. ఆయన పెరుగన్నమే తింటాడు. డిన్నర్లోకి వచ్చేసి ఏదైనా స్పైసీగా తినాలనిపించి వేడివేడి అన్నంలో కారం, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆమ్లెట్ అయితే వేసుకొని తినేసాను. వేడన్నంలో కారం, నూనె, ఆమ్లెట్ ఎంతమందికి ఇష్టం? వీడియో నచ్చితే లైక్ చేయండి.